రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. మూడవ పథకం కొత్త రేషన్ కార్డులు. ప్రభుత్వం దగ్గరున్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాము. మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఇందిరమ్మ భరోసా పథకం అమలు చేయబడింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నమోదు చేయబడి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించడం కొరకు ఏర్పాట్లు చేస్తున్నాము. పై కార్యక్రమాలలో ఇంకా మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడం. రెండవ పథకం రైతు భరోసా. వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశం. అందులో భాగంగా రైతు భరోసా ప్రతి సంవత్సరం ఎకరాకు 12,000 రూపాయల చొప్పున పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ ఈ మండలంలో రైతు భరోసా అందించడం జరుగుతుంది. అంతేకాకుండా 10 సంవత్సరాల గతంలో రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డులే 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో రేషన్ కార్డు కోసం ఎవరి దగ్గరికి పోయినా ఇవ్వలేని పరిస్థితి, అధికారుల చేతిలో వెసులుబాటు లేని పరిస్థితి. 2,547 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈ 2,547 మంది అప్లికేషన్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యతను ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు తీసుకొని మీ అందరికి కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇవి ఒకవేళ ఈ 2,547 మీ పేరు లేకపోతే నిరంతరం మీరు ఈ రోజు ఇక్కడ ఇవ్వచ్చు, తర్వాత మీ సేవల అప్లికేషన్ ఇవ్వచ్చు, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు అప్లికేషన్ ఇచ్చుకుంటానికి ఒక అవకాశాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు కనిపించిందంటే గతంలాగా మాకు హస్తవా రావనే పరిస్థితి నుంచి ఎప్పుడైనా మా కార్డు మేము తీసుకోవచ్చనే స్థితికి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన విషయాన్ని మీరు గుర్తించాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు బహుశా మీ అందరికి గుర్తుండేది, అక్కలు చెల్లెలు అందరూ ఇక్కడ గత 10 సంవత్సరాలుగా మోర్తాడ్ కాలేజ్ గ్రౌండ్ లో ఎన్నిసార్లు మీకు మీటింగ్లు జరిగినా మన పాత ముఖ్యమంత్రి వస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు కట్టిపించి చిన్న డబ్బలసుంటి ఇల్లు అంటే కాళ్ళు కడపలకు వస్తున్నాయి, బిడ్డస్ ఎక్కడ ఉండాలా, అల్లుడస్ ఎక్కడ ఉండాలని చెప్పినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. కానీ పట్టుమని ఇంత పెద్ద గ్రామంలో 100 కంటే ఎక్కువ మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. భూమి ఉన్న 240 మంది, భూమి లేని వారేమో 367 మంది పెట్టుకున్నారు. మొదలు ఇప్పుడు భూమి ఉన్న వరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఆ భూమి ఉన్న వాళ్ళంతా కూడా అసలే కిరాయికున్న వాళ్ళను, ఇల్లు లేని వాళ్ళను, అటువంటి వాళ్ళను ముందుగా తీసుకొని పేదవాళ్ళకు పొందించే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. అతని ఈ లిస్ట్ లో 607 మందిలో మీ లిస్ట్ లో లేకపోతే అయ్యో మా పేరు లేదని మీరు అదే చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే తిరిగి మళ్ళీ ఈ రోజు లిస్టు చదువుతారు. ఇప్పుడు ఈ మీటింగ్ కాగానే ఆ లిస్ట్ లో మీ పేరు లేకపోతే ఇప్పటికిప్పుడే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఈ అప్లికేషన్ మళ్ళీ పరిశీలించి మీరు నిజమైన అర్హులైతే ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నాలు మేము చేస్తామనే విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరొక అసలు ఈ దేశంలో లేనటువంటి పథకం భూమి లేని పేదలకు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలో వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట, భూమి లేని పేదలకు, ఎందుకంటే భూమి ఉన్నలకు రైతు భరోసా వస్తుంది, మరి భూమి లేని వాళ్ళ పరిస్థితి ఏంటని చాలా మంది తల్లులు అన్నదమ్ములు అందరూ అడిగినప్పుడు స్పందించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఆ భూమి లేని నిరుపేదలు ఎన్ఆర్జీఎస్ పనిపోయిన వాళ్ళలో 271 మందిని ఇక్కడ గుర్తించడం జరిగింది.
అయితే ఇందులో ఒక చిన్న లెక్క ఉంది. 20 రోజులు చేసి పనిపోతారు, ఇందులకు అర్హతలు అవుతారు. అయ్యో మరి మేము మొన్న 19 రోజులు వేయాం కదా, మాకు రాలేమని అనుకుంటే ఈ సంవత్సరం 20 రోజులు పనిచేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీ అందరికి కూడా ఆ 12,000 మీకు వస్తారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ విధంగా ఒక్కొక్కటి దీంతో 8 పథకాలను, ఎల్లుడితో 8 పథకాలను ప్రారంభించి లబ్ధిదారులకు అందించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ అయినా ఇంకా కొంతమంది గ్రామాలలో రెచ్చగొట్టి ప్రజలను తప్పుగా పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అడగండి మీరు, గతంలో మేము చెప్పిన ఏంటి మరి ఇవన్నీ కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీరు వేయడానికి అవకాశం ఉండే. ఇంకో విషయం ఏమన్నా ఏదైనా మాట్లాడితే చిన్న చిన్న పొరపాటు జరిగి బట్టి తీసుకొని మాట్లాడుతుంటారు. మరి 10 సంవత్సరాల కాలంలో డబ్బులు కట్టడం ఇయ్యాలన్నాడు, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు గురించి మాట్లాడే అర్హత కలుగుతుందా అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలా. దయచేసి రాబోయే ఎన్నికలు ఉంటాయి, మీకు ఒక విషయం చెప్తున్నాం. ప్రభుత్వం మనది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన చేస్తూ ప్రజల కోసం పోతున్నటువంటి పరిస్థితి మీరందరూ గుర్తుంచుకోవాలా. రేపు ఎంపీడీసీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి. మీరు జిల్లా అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మండల అధికారులు, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి గారు, కమర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య గారు, గోపి గారు, మండల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా మోర్తాడ్ గ్రామస్తులకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది. ఎన్నో రోజుల తర్వాత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి ఇవాళ హాజరవుతున్నాం. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామా లేదా అని మీ అందరికీ తెలుసు. ఇచ్చిన హామీలను ఒకటి ఒకటి నెరవేర్చుకుంటూ పోతుంది. ప్రభుత్వం ఏర్పాటు కాగానే బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రభుత్వం ఏర్పాటు కాగానే చేసి మొదలుపెట్టినాం. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్కి మొదలుపెట్టినాం. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పెన్షన్. ఎందుకంటే పేదలకు ఆరోగ్య భద్రత ఉండాలని, వాళ్ళకి ఏదైనా కానీ రోగం వస్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతే మళ్ళీ ఆ పేదరికంలోనే మునిగిపోతున్నారనే ఒక ఆలోచనతో ఆ రోజు హామీ ఇచ్చిన ఎన్నికల్లో, ఆ తర్వాత అమలు చేస్తున్నాం. 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 55,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినాం. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించింది, కానీ వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా అని అడుగుతున్నారు. మీ ఊర్లోనే అడుగుతున్న ఈ మోర్తాడ్లో వాళ్ళు పాలించిన 10 సంవత్సరాల కాలం, మా కేసీఆర్ పాలించిన 10 సంవత్సరాల కాలంలో ఎంతమంది టీచర్లు అయినా మీరే చెప్పండి. అయినరా? నిజంగా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. రాలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎంతమందికి టీచర్ ఉద్యోగం వచ్చిందో చెప్పునే మీరే. ఎంతమందికి వచ్చింది గోపి? ఎంతమందికి వచ్చింది అశోక్? మనం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీ ఊర్లో టీచర్లు ఎంతమంది అయ్యారు? ఎంతమంది అయ్యారు? 40 మంది అయ్యారు. ఇలా 40 కుటుంబాలు స్థిరపడ్డాయా లేవా? ఆ 40 మందికి గత 10 సంవత్సరాలుగా ఉద్యోగం రాకపోతే ఎవడన్నా పిల్లనిస్తాడా? ఉద్యోగం కోసం చూసేది ఎవరి? పేద వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలే కదా. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేవు కదా. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత
నువ్వు ఈ ఉద్యోగాలు ఇవ్వకపోతే మేము ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలని గొప్ప వాళ్ళని చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. డిఎస్సి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంతకుముందున్న తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు డిఎస్సి 2 సంవత్సరాలకు ఒకసారి పెట్టేది. ఎందుకంటే పేద పిల్లలకు నాణ్యమైన చదువును అందించాలంటే టీచర్లు ప్రతి పాఠశాలలో ఉండాలని. కానీ 10 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి కూడా పెట్టలే. 8,000 పాఠశాలలు మూసేసిండు. ఆ 8,000 పాఠశాలలు మూసేయడం వల్ల ఎవరికి అన్యాయం జరుగుతుంది? పేద వర్గాలకి కదా అన్యాయం జరిగేది. ఇక్కడ ఉన్నది పేద వర్గాలు కాదా? మీరంతా పేద వర్గాలు కాదా అని అడుగుతున్నా. మీ కుటుంబాలకు అన్యాయం చేసిండు. వీళ్ళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది పేదల ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇది. అందుకే కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పేదలదే అని ఈ వేదిక నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో ఎన్నో కార్యక్రమాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ పోతున్నాం. రైతు బంధు ఆనాడు ఇచ్చినావు, భూమి ఉన్నోళ్ళకి కానీ భూమి లేనోళ్ళకి ఏమని ఇచ్చినవా? ఎన్నిసార్లు అడిగిర్రు సెంటు భూమి లేని పేదలు, మా సంగతి ఏమాయా కేసీఆర్, మా సంగతి ఏమాయా ప్రశాంత్ రెడ్డి అంటే ₹1 ఇచ్చిండా? సెంటు భూమి లేని వాళ్ళకి ఆధారం ఏంటిదంటే ఆ రోజు ప్రభుత్వం మొండి చేయి చూపెట్టిందా లేదా? ఇదే పేదలకు, సెంటు భూమి లేని పేదలకు అన్యాయం చేసిందా లేదా ఈ కేసీఆర్ ప్రభుత్వం? ఆ రోజు కేసీఆర్ కనికరించిండా? కనికరించలే. పేదల పాఠశాలలు మూసేస్తాడు. దుబాయ్లో చనిపోతే సెంటు భూమి లేని వాళ్ళకు ₹1 ఇచ్చిండా? ఆ కుటుంబాలు రోడ్డు మీద పడేదాకా చూసిండు కానీ ₹1 సహాయం కూడా చేయలేకపోయినా సరే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులు గల్ఫ్లో చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నది. ఇది మంచిదా కాదా? లేకపోతే ఎన్ని కుటుంబాలు ఇదే బాల్కొండ నియోజకవర్గంలో 100,000 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. వాళ్ళని ఆదుకున్న పాపాన పోలేకపోయిన ప్రభుత్వం. పేదల గురించి మాట్లాడలే. సెంటు భూమి లేనోన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదా కాదా? అందుకే ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు భూమి లేని పేదలకు ₹12,000 ఇస్తా అన్నాం. ఇవాళ ₹12,000 ఇచ్చి మేము మాట నిలబెట్టుకున్నాం. ఆ పేద వర్గాలను ఆదుకున్నాం. పేద వర్గాలకు కావాల్సింది ఏంటిది? వాళ్లకు ఉండడానికి ఇల్లు, వాళ్ళ పిల్లలకు చదువు, వాళ్ళ ఆరోగ్య భద్రత. మరి ఎన్ని ఇచ్చినావు? మోర్తాడులో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చినావు? ఎన్ని వేల మంది ఉంటే, ఎన్ని వేల కుటుంబాలు ఉంటే నువ్వు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చినావు? ఏమీ ఇయ్యాలి. ఇస్తే ఒక 100నో 70 100 ఇచ్చాను. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఇక్కడ పక్కనున్న ఇందిరమ్మ కాలనీ కట్టించింది కాంగ్రెస్ పార్టీ కాదా? అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలేదా? 100 ఇండ్లున్నాయి, 100 కుటుంబాలకి ఆ రోజు ఇండ్లు ఇచ్చినాం. కానీ 10 సంవత్సరాల కాలంలో ఇండ్లు ఇచ్చిండా కేసీఆర్? ఇవ్వలే. ఏమీ ఇయ్యలే. ఇవాళ మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ళకి ₹5 లక్షల ఇస్తున్నాం. ఎవరి కోసం? ఈ ప్రభుత్వం ఉన్నది పేద వర్గాల కోసం. ఇదే ప్రశాంత్ రెడ్డి నేను చాలాసార్లు మైక్ పట్టుకొని మాట్లాడుతుంటాడు ఏదైనా సభలలో. ఏమా హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? షాదీ ముబారక్ ఇస్తున్నారు కానీ తులం బంగారం ఎప్పుడు ఇస్తారు? నేను ఇదే ప్రశాంత్ రెడ్డిని అడుగుతున్నా. ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యేసరికి
మీరు ఇచ్చిన అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు, మా పైన భారం మోపిన 7 లక్షల కోట్ల రూపాయల భారంతో. కానీ మీకు ఇచ్చినప్పుడు కేవలం 69,000 కోట్ల రూపాయలు అప్పే ఇచ్చిన మా రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణకు వచ్చిన అప్పు కేవలం 69,000 కోట్ల రూపాయలు. గుర్తుంచుకోండి. ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయల పైన అప్పు చేసేటి కేసీఆర్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత 1900 పేరు సరిగ్గా వినాల మీరు మొత్తం ఎన్ని సంవత్సరాలు? 68 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం కానీ కేవలం 69,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు. అంటే 1000 కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి కేవలం 1000 కోట్ల రూపాయల చొప్పున 69 సంవత్సరాలు ఇప్పుడు 2025 కదా, 69 సంవత్సరాలు 68 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈయన కేవలం 10 సంవత్సరాల కాలంలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మనం ఇచ్చింది 69,000 కోట్ల రూపాయల అప్పు. 10 సంవత్సరాల్లో దాన్ని 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటే ఏడాదికి 70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి నెలకు మిత్తి ఎంత కడుతున్నాం తెలుసా? 7,000 కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాం. 84,000 కోట్ల రూపాయలు ఖాళీ మిత్తికి వడ్డీకి అసలుకే పోతుంది ఏడాది. మరి ఆ 7 లక్షల కోట్ల రూపాయలు ఎటు పోయినాయి అంటే పేదలకి మనం ఇచ్చిండా? భూమి లేని వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చిండా? మీకేమైనా పేదలకు ఏమైనా ఇచ్చిండా? పిల్లలకు చదువు చెప్పించిండా? మీ ఇళ్ళకి ఏమైనా పంపించిండా? అంటే ఏమి పంపించలే, ఏమి చేయలే. కానీ 7 లక్షల కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టిండు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కాళేశ్వరం పనికి రాకుండా పోయింది. అదే 1,00,000 కోట్ల రూపాయలు మీకు ఇచ్చిన పడితే ఇప్పటివరకు డబ్బులు పెట్టడం ఇట్లా అయిపోతుంది. ఇది న్యాయమా? ప్రశాంత్ రెడ్డి నీకు సిగ్గుందా? మానం ఉన్నదా? కాంగ్రెస్ పార్టీని అంటావా? ఇలా 7 లక్షల కోట్ల రూపాయలు ఎటువైనాయి ప్రశాంత్ రెడ్డి? ఆ డబ్బు ఎటువైంది? ఆ డబ్బు మా పైన ఖర్చు పెట్టుంటే ఇవాళ మా కుటుంబాలు బాగుపడుతుండే కదా, మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుండే కదా అని చెప్పి ఇవాళ మా పేద వర్గాలు అడుగుతున్నాయి. వాళ్ళకి వచ్చి ఏం సమాధానం చెప్తూ ఇవాళ ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, పేద వర్గాల కోసమే పని చేయాలన్న లక్ష్యంతోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నాడు. పేద వర్గాలు, పేద పిల్లలు, పేద ప్రజలు బాగుపడాలనే ఒక లక్ష్యంతో, ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది.